సరే, నాలుగోది చివరి భాగం ఈ శ్రీవాణి అరుంధతి గారితో ఇంటర్వ్యూలో ఉన్నాం కదా మనం. ఈ నాలుగో చివరి భాగంలో మరి ఆమె జనసేన నుంచి ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అంటే ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ జనసేనను కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారా అనేది ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మీ అరుంధతి గారు, శ్రీవాణి అరుంధతి గారు, మరి మీరేం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? నేను ముందుగా ప్రజలకు మర్యాద నేర్పాలనుకుంటున్నా. వెరీ గుడ్, బాగుంది. బెస్ట్ రిసీవింగ్ నేర్పాలనుకుంటున్నా. ఒకరిని కించపరచని మనస్తత్వం నేర్పాలనుకుంటున్నా. ఎదుటివాడిని డంబం దర్పం ప్రదర్శించకుండా ఉండడానికి రామాయణం చెప్పిన మన ఛానల్ ద్వారా. ఎందుకంటే రాముడు ఎలా ఉంటాడు, వినమ్రత చూసుకొని రాముడిలాగా వినమ్రతగా ఉండడం నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసి కూడా నేర్చుకోండి. మహిళా ప్రవచనకర్తగా ఇవాళ మనము ఆ పెద్ద పెద్ద చాగంటి అలాంటి వాళ్ళ పేర్లు ఎలా చెప్పుకుంటామో, ఆడవాళ్ళలో నాకు తెలిసి మీరే ఇంత అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. ఇన్ని రామాయణము భారతము రెండు కూడా రంగరించి చెప్పారు. సో అద్భుతమైనటువంటి ఒక ఇది మీరు రోజుకు 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో మీరు ఎన్టీ రామారావు ఏదైతే పౌరాణిక వేషం వేస్తే కింద పడుకొని మద్యం తాగకుండా తర్వాత మాంసం తినకుండా ఏ రకంగా అయితే ఉండేవాడు, నియమనిష్టలతోటి ఏ రకంగా ఉండేవాడో అదే రకంగా మీరు కూడా నియమనిష్టలతోటి దేవి ధ్యానం చేసేసి ఆ తర్వాత శివుని ధ్యానం చేసి ఓ టైంలో మీరు అన్నారు కూడా, నాతో దేవుడు కూడా నాతో మాట్లాడేట అనిపించింది అని చెప్పి కూడా మీరు అనడం జరిగింది కదా. ఇవన్నీ మీకు జరిగాయి అంటే అంత ఆధ్యాత్మికంగా మీరు భావించారు. సో మిమ్మల్ని ఎవరు చూసినా కూడా జనరల్లీ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మహిళ బయటికి వెళ్తే అంటే ఇప్పుడు సభ్య సమాజంలో ఒక మహిళ బయటికి వెళ్తే మహిళలో మహిళ కనబడుతుంది, అంటే మహిళల ఒక ఆడది కనబడుతుంది. కానీ ఎందుకో మిమ్మల్ని చూసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక తల్లి కనబడుతుంది, ఒక చెల్లి కనబడుతుంది, ఒక అక్క కనబడుతుంది. ఎందుకు అట్లా కనబడుతుంది అంటే మీ డ్రెస్సింగ్ విధానమా, మీ నడుస్తున్నటువంటి మాట్లాడే విధానమా, మీ నడతనా, అంటే మీరు అంటే వేరే వాళ్ళకి చెప్పే సందేశం మీరు ఇంత పవిత్రంగా ఎందుకు కనబడుతున్నారు అందరికీ? స్పిరిచువల్ కన్సర్న్ టు గాడ్. ఓకే, అంటే ఇప్పుడు బయట కొత్తోడికి ఇప్పుడు ధన్మని ఇప్పుడు బయట చూసుకోవడానికి మీరు కొత్తోళ్ళకి మీరు స్పిరిచువల్ పర్సన్ అని తెలియదు కదా. వాళ్ళు కూడా మిమ్మల్ని చేతులు పెట్టి నమస్కరించడం నేను చూసిన కొత్త వాళ్ళని కూడా. ఏకదము ఎక్కడన్నా ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదో కేసు మాట్లాడడానికి ఒక స్టేషన్కి పోయినరు, లేదా ఒక కేసు వాదించడానికి కోర్టుకు వెళ్ళారు, ఉదాహరణకి చెప్తున్నా. లేదు ప్రయాణించడానికి ఇప్పుడు ఫ్రీ పాస్ అయింది కాబట్టి మీకు ఎంతో సింప్లిసిటీగా ఉంటారు కాబట్టి ఒకసారి మీరు ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా చూశాను. అది ఎక్కినప్పుడు అక్క తమ్ముడు చెల్లి అనే సంబోధన మీ మీద వస్తుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మహిళగా ఎవరు కించపరిచిన విషయం మేమైతే గమనించాల. ఎందుకు అంటే ఆ గౌరవం మీరు తెచ్చుకుంటారా, లేకుంటే అది మీ ఫేస్ మీదే ఉంటుందా, లేకుంటే ఎందుకు అది చెప్పండి, నాకు ఆ సీక్రెట్ చెప్పండి. అంటే నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటా, అందరిలో అన్నను తమ్ముడిని బాబాయిని తండ్రిని అలా చూసుకుంటా. ఇంకోటి మీకు పురుష పక్షపాతిగా కూడా పేరుంది. ఎప్పుడు కూడా జనరల్లీ స్త్రీలు అంటే స్త్రీల సైడే మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా తప్పులు చేసినా కూడా నా కొడుకులాగా తప్పు చేసేయండి తను, అంటే నా తమ్మునిలాగా తప్పు చేసిండు, నా అన్నలాగా తప్పు చేసిండు, ఒకవేళ నాకు అన్నే ఉంటే ఈ తప్పు ఇట్లా చేస్తే అని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా మీరు చేసి కొందరు దానవులు లాంటి వారిని కూడా మానవులుగా మార్చినటువంటి ఉదంతాలు కూడా మీ యొక్క కెరీర్లో ఉన్నాయి. నిజమా కాదా? మీరు ఎన్నోసార్లు కౌన్సిలింగ్లో కూడా మీరు ఎప్పుడు ఆడవాళ్ళ పక్షాన్ని మాట్లాడకుండా తప్పులు ఆడవాళ్ళ వల్ల కూడా జరుగుతాయి, మగవాళ్ళ దిక్కు కూడా వాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ 2 కేసులలో ఒక కేసులోనేమో పాపని చూపించమని అడుగుతున్నాడు భర్త, ఆమె చూపించట్లేదు. ఇంకో కేసులోనేమో భర్తని భార్య అడుగుతుంది, నా పిల్లల్ని చూపించు, 3 ఆడపిల్లలు నేను చూడాలి అని. అయ్యో, అంటే చూడండి పరస్పర విరుద్ధమైనటువంటి కేసు. ఇక్కడ భర్త అయినట్లేదు, ఇక్కడ భార్య అయినట్లేదు. మరి దానికి మీరు ఏం పరిష్కారం చూపించారు? మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా వీళ్ళు వినట్లేదు, వాళ్ళు వినట్లేదు. అయితే కోర్టుకెళ్ళి తీసుకోండి ఆర్డర్ అని అంటున్నారు. ఓకే, ఎవ్రీ ఇష్యూకి కోర్టే అంటే మనం ఎందుకు, మన జీవితం ఎందుకు, మనం జీవితం అంతా 50 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఒకరితో చెప్పించుకోవాలన్నా? మనమే రియలైజేషన్ అవ్వాలి కదా. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడదానికి ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి, కానీ భర్తను సతాయించొద్దు. ఓకే, భర్త కూడా అంతే, ఆమె మీద ఇష్టం లేకపోతే హరాస్మెంట్ చేయొద్దు. వద్దనుకొని అమ్మ నీకు నేను ఇష్టం లేదు, నేను నాకు ఇద్దరికి పడట్లేదు, మరి మనం విడాకులు తీసుకుందామంటే అమ్మాయికి ఇష్టం ఉంది అనుకో ఆయన మీద, ఇయ్యనంటది. ఇయ్యనప్పుడు అతను ఆమెకి ఏ విధంగా అన్నా కానీ అంటే ప్రేమ తగ్గలేదు అనుకొని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అంటే అతనికి ప్రేమ ఉండదు, ఈమెకి ప్రేమ ఉంటుంది ఒక కేసులో.
ఎందుకంటే విరిగిపోయేటట్టు ప్రవర్తిస్తారు ఆడవాళ్ళు. ఓకే. ముందు స్టార్టింగ్ తెలియక అన్నీ చేస్తారు, తప్పులన్నీ చేసేటప్పటికి అతనికి విసుగొచ్చేసి చీట్లంతా చేసినావు, నువ్వు కోర్టుకు తిప్పినావు, నన్ను అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, తిట్టినావు అనేసి వాడు రానంటాడు భర్త. అలాంటి సమయంలో ఆడవాళ్ళు ఇక అంటే టైం అయిపోయిందనే అర్థం, తెలుసుకోలేక తప్పు చేసిండ్రు కదా. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత సంసారాలు సరిగా చేసుకోవట్లేదని చెప్పి ఈ మధ్యలో అన్ని ఈ ఆల్మోస్ట్ మధ్య మొత్తం 99% ఆఫ్ ద ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూరే. అంటే లైంగిక ప్రాబ్లమ్స్ అంటారా, లేకుంటే కుటుంబంలో ఒక అర్థం లేకుండా పరిస్థితిలో అర్థం ఒకరినొకరు ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చింది లేడీస్, వ్యక్తిత్వం అంటే ఎక్కువ మటుకు లేడీస్కి ఇండివిజువాలిటీ వచ్చింది. ఇండివిజువాలిటీ యాక్చువల్లీ ఝాన్సీ రాణి, రుద్రమాదేవి లాగా ప్రజల కోసం పాటుపడ్డారు వాళ్ళు. దానికి ఏంటి మరి దాని పరిష్కారం ఏంటి? వేసినా కూడా పరుల కోసం, పరిష్కారం ఏంటి దానికి? ఏ రకంగా సమాజంలో ఇప్పుడు నేను సంపాదిస్తున్నా అనే గర్వం తీసేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నా అనే ఫీలింగ్ పెట్టుకోవాలి ఆడవాళ్ళు. లేదు భర్తకు మంచిగానే నడుస్తుంది అన్నప్పుడు జాబ్ అక్కర్లే, మనం చదువుకున్న చదువు పిల్లలకి నేర్పిస్తే చాలు. అట్లా చాలా కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయండి. ఇంకా ఒక కుటుంబం చూసినా మొన్ననే ఇంకా కలిసి ఉన్నారు వాళ్ళు 8 మంది అన్నదమ్ములు. దండం పెట్టి వచ్చిన చేతోటి అలా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఇంకా ఇంతవరకు విడిపోకుండా కలిసి ఉన్నారు. అలా ఉండాలి. అయితే కొన్ని తెలియనప్పుడు మనం అండర్స్టాండింగ్ చేసుకోలేక ఆడపిల్లల లైఫ్ కోల్పోతారు. మీరు సగం లైఫ్ ఆల్మోస్ట్ మీరు సగ ప్రస్థానం అంటే ఒక జీవితం ఎంత వయసు ఉంటుందో అందులో సగం లైఫ్ మీరు లీడ్ చేశారు. ఈ సగం లైఫ్ లీడ్ చేస్తుందో ఒంటరి మహిళగా సింగిల్ పేరెంట్కి వెళ్ళింది. ఝాన్సీ రాణి అని పేరు ఝాన్సీ పాన్గా తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా రిమార్క్ తెచ్చుకోలేదు పర్సనల్గా మీరు. సో దీంట్లో మీకు ఉన్నది ఒకే ఒక బాబు. బాబుని మంచిగా తీర్చిదిద్దుతూ మంచిగా సంఘంలో ఒక మంచి పేరు తీసుకొచ్చి వచ్చారు. అయితే మీరు ఇవాళ యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అమ్మని అంటే ఏ స్త్రీ కనపడినా కూడా ఆమెలో అమ్మని, చెల్లెని, ఫ్రెండ్ని, అక్కని, భార్యని చూడాలనుకున్నప్పుడు ఆమె ఇష్టం ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇష్టం లేకపోతే హరాస్మెంట్ చేయాలి. అయితే పెళ్ళైన తర్వాత ప్రాబ్లం అయిందనుకోండి, అమ్మాయి నచ్చకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఏదో ప్రాబ్లం వచ్చింది. సో లెట్ దెమ్ కొన్ని రోజులు వెయిట్ చేసి చూడు, మార్పు వస్తుందా అది ఎప్పటి వరకు చెప్పలేము. ఎందుకంటే సీతాదేవి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది రావణాసురుడి దగ్గర. అవునవును. ఒక సుమతి, ఒక అనసూయ, ఎవ్వరు చూడు మన భారతదేశంలో పుట్టిన స్త్రీలందరూ పురుషుని కోసమే ఎదురు చూశారు ఆయన రావాలని. అవును. అట్లా ఎదురు చూడు, కానీ అతన్ని బాధ పెట్టకు, లేదంటే ఇష్టం లేదంటే విడాకులు ఇచ్చేసి. అంటే ఈ సమాజంలో ఇప్పుడు మనం పెట్టుకున్నాం రాజ్యాంగం ప్రకారం కాబట్టి ఈ విడాకులు వచ్చినాయి, లేకపోతే ఎందుకంటే విడాకులు ఎక్కడి అండి, ఎదురు చూసేవాళ్ళు. ఒకటి ఏదైనా జరిగినా కూడా ఇట్స్ హ్యాపెన్స్ అనేసి ఒక బ్రాడ్ మైండ్తో చూసేవాళ్ళు. కానీ ఇలా ఇప్పట్లాగా ఒకరి మీద ఒకరు కక్షలు కట్టి కేసులు పెట్టుకున్న దాఖలాలు వెనకటి ఎక్కడివి లేవు, దేవతలలో అయితే లేవు. ఎప్పుడైతే ఈ క్రైస్తవ మతం బైబిల్ గీబిల్ అన్నారో అప్పుడే ఎక్కువ కొట్లాటలు, అంటే సాంప్రదాయాలు మారడం, జడ్జిల మీద ఆధారపడడం, కోర్టులకు వెళ్ళడం, ఫారెన్ సంస్కృతి మనకు వంట పట్టాలని చూడడం, డెమోక్రసీ అనే పేరుతోటి మొత్తం ఆడవాళ్ళు చెడిపోయారు. లేకుంటే సాంప్రదాయం, పాత సాంప్రదాయం మంచిగా ఉంది. అట్లా అని చెప్పి అది కూడా నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ కావట్లేదు. 16 ఇయర్స్లో పెళ్లి చేసేవాళ్ళు అమ్మాయికి మనస్తత్వంని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆమెకు 30 ఏళ్ళలో ప్రేమ పుట్టుకొచ్చేది, భర్త మీద కాదు, పరాయి పురుషుని మీద. అప్పుడు ఎట్లుంటుంది కొట్లాటలు. అట్లా ఎన్నో అని ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి సంఘటనలు వాళ్ళని బట్టి, వాళ్ళ మనస్తత్వాలను బట్టి జరుగుతాయి. అన్నీ మనం తప్పులు అనుకుంటాం. సరే, సగం జీవితం ఇట్లా అయిపోయింది, సగం జీవితం ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగా మీరు కంటిన్యూ అవుతారా? అంటే రాజకీయంలో వెళ్తారా, ప్రజాసేవలో వెళ్తారా? మీది ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏంటి? రాజకీయం రెండు ఒకటే కదండి. ఓకే. ఎవరైనా ఛాన్స్ ఇచ్చి నాకు ఒక మంచి పని చేపిద్దాం అనుకుంటే అది భగవంతుడి దయనే. వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా కూడా అంటే కెరీర్ ప్రకారంగా మీరు యాజ్ ఎ లాయర్గా వెళ్దాం అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ఆపినా జనసేన పార్టీ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? అది నేను అడగాల్సిన విషయం. లాయర్ అని ప్రశ్నించిన ఆపను, లాయర్ లేదన్న ఆపను. ఒక్కడి అబ్బసొత్తు కాదు పుస్తకం, అందరిది. పుస్తకం ఒక్కరి అబ్బసొత్తు కాదు, అందరిది, గుర్తుపెట్టుకోండి. డబ్బు కూడా ఒక్కరి అబ్బసొత్తు కాదు, అందరిది. 100 నోటు సృష్టిస్తే నేను ఆ నోటు నీకు చెందకుండా చేస్తే అది నా తప్పు. కాబట్టి నీకు కూడా చెందేటట్టు చేస్తేనే అది సృష్టించాలి.
సృష్టించే అధికారం నాకు ఇచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడాలి. అదే జీవిత లక్ష్యం నాకు. బాగుంది. సో చివరగా మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయము, మీకు అంటే మా ఛానల్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఎందుకంటే దాదాపు మీరు ఒక రామాయణము ఒక ఏడాది పైన చెప్పారు మీరు మా దానికి. ఒక అద్భుతమైన ప్రవచనాలు, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మీరు ఫేమస్ అయ్యారు దీని ద్వారా. పాస్వేట్నా అని వస్తున్నట్టుగా పైన ఎడిపోతున్నాం కదా. చూసా బేట అది ఇంటర్వ్యూ చూడు, నేర్చుకోవచ్చు.